పులివెందుల్లో పోటీ చేస్తారా మీరు, మాకే ఎదురొస్తారా, అడ్డంగా వేసి పారేస్తాం అనే స్టైల్లో వైసీపీ మాట్లాడుతుంది. పులివెందుల చరిత్ర తీసుకుంటే, జడ్పీడీసీ చరిత్ర తీసుకుంటే 1995 నుండి మొన్న 2021 వరకు అక్కడ ఎన్నికలు జరగలేదు. 5 సాధారణ ఎన్నికలు ఏకగ్రీవమైంది. ఫస్ట్ టైం ఈవేళ అక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియకు తెలుగుదేశం పార్టీ పునాది వేస్తుంది, ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎన్నికలు లేకుండా మేము బీఫారం లాక్కునో లేదా స్క్రూటనీలో డిస్క్వాలిఫై చేసో ఎలక్షన్ లేకుండా చేసి మా ఖాతాలో పులివెందులు మేము వేసుకోలేదు. కొన్ని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూతుల్ని మార్చే అధికారం ఎన్నికల కమిటీకి ఉంది, ఎన్నికల కమిషన్కి ఉంది. ప్రజలు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా ఆ బూతుల్ని మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. పులివెందుల్లోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే. మా దగ్గర తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మిడివరం నియోజకవర్గంలో పల్లం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 1994 సాధారణ ఎన్నికల